నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ చేరని పోలవరం సవరించిన అంచనాల దస్త్రం. 9 నెలల నుంచి ప్రాజెక్టు అథారిటీ కొర్రీలు. ఏపీ అధికారులు సమాధానాలిచ్చినా కదలని పరిస్థితి. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఆధారాలతో సాధించాలని కేసీఆర్ ఉద్బోధ. మల్లన్న సాగర్ పనులపై ముఖ్యమంత్రి ఆరా. హుజూరాబాద్ నుంచే మార్పునకు తొలి అడుగు. ప్రజాశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి స్పష్టీకరణ. ఉప ఎన్నికలో తెరాసదే గెలుపన్న సీఎం కేసీఆర్. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు. ఉమ్మడి పోరాటానికి 19 పార్టీల నిర్ణయం. సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు దేశవ్యాప్త నిరసనలు. అత్యంత విలువైన భారతీయ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ హురూన్ 500 జాబితాలో వెల్లడి. గతంతో పోలిస్తే 3 స్థానాలు తగ్గుదల. ఆఫ్ఘన్లో రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులు. ఆకలి కేకలతో ప్రజల సతమతం. 31 తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తాలిబన్లు. హ్యూమనాయిడ్ రోబో అభివృద్ధికి టెస్లా కసరత్తు. ఇంట్లో పనులు చేసేలా రూపొందిస్తున్నట్లు ప్రకటన. వచ్చే ఏడాది నాటికి ప్రోటోటైప్ తయారీ. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపిన ప్రాజెక్టు అథారిటీ కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. అంచనాలకు ఆమోదం తెలిపి 9 నెలలైనా ఇప్పటికీ సవరించిన దస్త్రాన్ని ఢిల్లీకి పంపకుండా జాప్యం చేస్తోంది. ఏదో ఒక సాకుతో ఆంధ్రప్రదేశ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు అన్నింటికీ సమాధానమిచ్చినా ప్రాజెక్టు అథారిటీ దస్త్రాన్ని కదిలించడం లేదని సమాచారం. పోలవరం సవరించిన అంచనాలకు ఎప్పుడెప్పుడు ఆమోదం లభిస్తుందా అని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు ఎదురు చూస్తూ ఉండగా అసలు సవరించిన అంచనాల దస్త్రం హైదరాబాదే దాటలేదని తేలింది. హైదరాబాద్ నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కొర్రీల మీద కొర్రీలు వేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడమే తప్ప సవరించిన అంచనాల ప్రతిపాదన ఇప్పటికీ ఢిల్లీకి చేరలేదు. 2 వారాల క్రితం కూడా ప్రాజెక్టు అథారిటీ లేవనెత్తిన అంశాలకు ఆంధ్రప్రదేశ్ సమాధానాలు ఇచ్చినా సవరించిన అంచనాల ప్రక్రియ ముందుకు కదలలేదని సమాచారం. 9 నెలలైనా ఈ ప్రతిపాదన ఢిల్లీకి ఎందుకు పంపలేదనేది చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 ఏప్రిల్ 1 నుంచి అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం భరిస్తుందని 2020 అక్టోబరు 12న కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. 2013-14 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు సాగునీటి పనుల నిర్మాణ వ్యయం 20,398 కోట్లని, ఇందులో 2014 మార్చి 31 వరకు 4,730 కోట్లు ఖర్చు చేశారని, ఇక ఇవ్వాల్సిందే కేవలం 15,660 కోట్లు మాత్రమేనని లేఖలు తెలిపింది. 2014 ఏప్రిల్ 1 నుంచి 8,614 కోట్లు ఇచ్చినందున ఇక కేంద్రం ఇవ్వాల్సిందే 7,053 కోట్లు మాత్రమేనని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో కలవరం రేపింది. ఈ అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ గతేడాది నవంబర్ 2న అత్యవసరంగా సమావేశమైంది. చర్చల అనంతరం 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా 47,725 కోట్లకు ప్రాజెక్టు అథారిటీ అంగీకరించింది. అయితే ఆ తీర్మానాన్ని మాత్రం ఇప్పటి వరకు కేంద్రానికి పంపలేదు. ప్రాజెక్టు ప్రతిపాదనలో లోపాలున్నాయంటూ 8 అంశాలకు ఆయకట్టు వ్యయానికి సంబంధించి మరో 9ంటికి సమాధానాలు ఇవ్వాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో జలవనరుల శాఖకు పీపీఏ లేఖ రాసింది. దానికి సమాధానం రాగానే పునరావాసం, కాలువల సామర్థ్యం, సొరంగాలు, కొత్తగా చేపట్టిన లిఫ్టు అంటూ పలు అంశాలపై కొర్రీలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అధికారులు సమాధానాలు ఇస్తూనే ఉన్నా ఏదో ఒక సాకుతో ప్రాజెక్టు అథారిటీ వాయిదా వేస్తూ సవరించిన అంచనాల దస్త్రాన్ని ఢిల్లీకి పంపకుండా జాప్యం చేస్తోంది. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచి కృష్ణా జిల్లాలో 50% జలాలు కావాలన్న విషయమై అన్ని ఆధారాలను కృష్ణానది యాజమాన్య బోర్డు ముందుంచాలని స్పష్టం చేశారు. గోదావరి బోర్డు భేటీకి కూడా ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించిన కేసీఆర్ మల్లన్న సాగర్ పనుల పురోగతిపైన ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల 27న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. బోర్డు భేటీ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పక్షాన వినిపించాల్సిన వాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి వెళ్లాలని సూచించారు. న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలన్నారు. కృష్ణా జలాల్లో ఈ ఏడాది నుంచి
నుంచి చెరిసగం నీటి వాటాను తెలంగాణ కోరుతుంటే 70-30 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖపై చర్చించారు. వాస్తవాలని బోర్డు ముందుంచాలని కేసీఆర్ సూచించారు. 27న కృష్ణానది బోర్డు సమావేశం జరుగుతున్న తరహాలోనే గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసేలా లేఖ రాయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ను ఆదేశించారు. గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వాస్తవాలను బోర్డు సమావేశంలో వివరించాలని, ఏపీ ఫిర్యాదులను తిప్పికొట్టాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. అటు మల్లన్న సాగర్ జలాశయ పనుల పురోగతిపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ జలాశయం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జలాశయం నింపాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ముంపు గ్రామాలు ఇంకా ఖాళీ కానందున కనీసం 10 టీఎంసీలు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జలాశయం పనులు, ముంపు గ్రామాల ఖాళీ తదితరాల పురోగతిని సీఎం కేసీఆర్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మల్లన్న సాగర్ పనులను ముఖ్యమంత్రి త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. 7 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచుకోవటమే కాకుండా పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును దుర్వినియోగం చేశారని విమర్శించారు. వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మార్పునకు మొదటి అడుగు హుజూరాబాద్ నుంచే పడాలన్న కేంద్ర మంత్రి 2023లో తెలంగాణలో భాజపా ప్రభుత్వ ఏర్పాటు తథ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద నెట్టుతా ఉన్నారు. నేను నా కొడుకు ఇంకెవరు ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదు. 10 ఎకరాలలో అద్భుతమైనటువంటి ప్రగతి భవన్ కట్టుకున్నారు. కానీ పేదవాళ్లకు 7 సంవత్సరాలైన ఇల్లు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు ఎవరికి తలదించరు, ఎవరికి బానిసలుగా ఉండరు. ఆత్మ గౌరవంతో బతికేటువంటి ప్రజానీకం తెలంగాణ ప్రజానీకం. ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలను హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ఉప ఎన్నికపై ప్రగతి భవన్లో మంత్రులు, తెరాస నాయకులతో సమీక్ష నిర్వహించిన సీఎం హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత పరిస్థితులు, దళిత బంధు పథకం ప్రారంభ సభ అనంతర స్పందనల వివరాలను తెలుసుకున్నారు. ప్రజల్లో మంచి స్పందన ఉందని, పార్టీకి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని నేతలతో కేసీఆర్ అన్నట్లు సమాచారం. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వల్ల లబ్ధి తదితరాలను వివరించాలని సూచించినట్లు తెలిసింది. ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెలుపు ఆవశ్యకతను ప్రజలకు బాగా వివరించాలని నేతలకు సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. రాజీవ్ గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రాజకీయ, క్రీడా రంగాల్లో యువతను ప్రోత్సహించి రాజీవ్ గాంధీ వారికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. రాజీవ్ పేరును ఖేల్ రత్న పురస్కారం నుంచి తొలగించడం దురదృష్టకరమన్నారు. దేశ భవిష్యత్తు యువతతోనే సాధ్యమని గుర్తించి రాజీవ్ గాంధీ తన మంత్రివర్గంలో 40% యువతకు అవకాశం కల్పించారని రేవంత్ గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును తిరిగి పునరుద్ధరించాలని ప్రధానికి లేఖ రాయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్మాణంలో యువతకు ప్రత్యేకమైన పాత్ర ఇవ్వాలి అని రాజీవ్ గాంధీ గారు చనిపోయే వరకు తాపత్రయపడ్డారు. యువతకు స్ఫూర్తిగా నిలబడ్డ రాజీవ్ ఖేల్ రత్న రాజీవ్ పేరు తీయడం అనేది దురదృష్టకరం. నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్న తొలగించిన రాజీవ్ ఖేల్ రత్న పేరును మళ్ళీ రాజీవ్ గాంధీ గారి పేరును పెట్టాల్సిందిగా ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన లేఖ రాస్తారు. నరేంద్ర మోదీ సర్కార్పై ప్రతిపక్షాలు సమరశంఖం పూరించాయి. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో 19 పార్టీలు ప్రజాస్వామ్య రక్షణకు కదలాలని పిలుపునిచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్న విపక్షాలు 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్య కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాయి. స్వాతంత్ర పోరాట విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనల్ని పూర్తిగా విశ్వసించే ప్రభుత్వాన్ని దేశానికి అందిస్తామన్న ఏకైక ఎజెండాతో కలిసి పనిచేయాలని ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగట్టే ఉద్దేశంతో 19 రాజకీయ పార్టీల నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే అందరి లక్ష్యం కావాలన్న సోనియా అందుకోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. దేశం కోసం ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్న ఆమె ఒక విధంగా ఇది సవాల్తో కూడుకున్న
ఉన్నదేనని, కానీ ప్రత్యామ్నాయం లేని స్థితిలో కలిసి పనిచేయాలన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశంలో పరిస్థితులు నిరాశాజనకంగా, ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, కూలీల వలసలు, నిరుద్యోగం, సరిహద్దు వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని శరద్ పవార్ విమర్శించారు. భేషజాల్ని కట్టిబెట్టి ఆధిపత్య పోరు లేకుండా పనిచేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలపై ప్రతిపక్ష పార్టీలతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని, ఐక్య పోరాటంలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలని సూచించారు. చిన్న పార్టీల్ని కూడా కలుపుకుపోవాలని మమత కోరారు. రాష్ట్రాల హక్కుల పట్ల భాజపాకు ఉన్న చిన్న చూపు కారణంగా దేశంలోని సమాఖ్యవాదం దెబ్బతింటోందని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. కేంద్రంపై ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలకు స్థానిక ఉద్యమ సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, ఎస్పీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. పెగాసస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని ఈ భేటీలో పాల్గొన్న విపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. భేటీ అనంతరం ప్రకటన విడుదల చేశాయి. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం జాతీయ ఆస్తుల దోపిడీకి పాల్పడుతోందని ఆక్షేపించాయి. బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. మరోవైపు విపక్షాలతో సోనియా గాంధీ నిర్వహించిన వర్చువల్ సమావేశంపై భాజపా విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం కోల్పోయిందని, మళ్లీ అధికారంలోకి రావడం కోసం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తాలిబన్ల ఆక్రమణ కంటే ముందు నుంచే ఆహార కొరత ప్రజలను వేధించగా ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారింది. ఎలాగైనా సరే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడేందుకు ప్రజలు విమానాశ్రయానికి బారులు తీరుతుంటే దేశంలోనే ఉండి ఐక్యంగా నిలవాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. ఈ నెలాఖరున అమెరికన్ బలగాలు ఖాళీ చేసిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాలిబన్లు భావిస్తున్నారు. తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఇప్పటికే అమెరికా వంటి పశ్చిమ దేశాలు, ఐఎంఎఫ్ వంటి ఆర్థిక సంస్థలు తాలిబన్లకు నిధులు చిక్కకుండా చర్యలు చేపట్టగా ప్రస్తుతం అనేక మంది ఆఫ్ఘన్ పౌరులు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి విభాగమైన ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం WFP పేర్కొంది. ఆఫ్ఘన్లో 39 మిలియన్ల జనాభా ఉండగా 14 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నట్టు తెలిపింది. 2 మిలియన్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని WFP వివరించింది. తాలిబన్లు ఫైజాబాద్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత స్థానిక తాలిబాన్ కమాండ్ తో ఆహార పంపిణీపై చర్చలు జరిపినట్టు WFP డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ ప్యాటర్సన్ తెలిపారు. కానీ పాండర్సన్, కాందహర్, హెరాత్, జలాలాబాద్ ప్రాంతాల్లో ఆహార పంపిణీకి అనుమతించలేదని చెప్పారు. తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకునే ముందు నుంచే ఆఫ్ఘన్ తీవ్రమైన కరువుతో పోరాడుతోందని ప్యాటర్సన్ వివరించారు. మరోవైపు దేశం వీడిపోయేందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు విమానాశ్రయానికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే విమానాశ్రయానికి దారితీసే మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసిన తాలిబాన్లు దేశం వీడిపోవాలనుకునే వారిని కొట్టి వెనక్కి పంపిస్తున్నారు. అయినా వారి కళ్లు కప్పి అనేక మంది విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఐక్యంగా ఉండాలని ఇమాంలు, మత పెద్దలు పిలుపునిచ్చారు. తాలిబాన్ల ఆదేశం మేరకు ప్రజలకు ఈ పిలుపునిచ్చినట్టు భావిస్తున్నారు. ఆఫ్ఘన్ నుంచి ఈ నెలాఖరులోపు వెళ్లిపోవాలని అమెరికా గడువు నిర్దేశించుకున్న నేపథ్యంలో ఆగస్టు 31 తర్వాతే తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని అమెరికాతో తాలిబాన్లకు ఒప్పందం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాలిబన్ల దురాక్రమణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పౌరుల్ని వెనక్కి రప్పించడంలో విమర్శలు వస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆఫ్ఘన్లో చిక్కుకున్న అమెరికన్లను ఖచ్చితంగా వారి స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. కాబూల్ విమానాశ్రయంలోని అమెరికా దళాలకు ఎలాంటి అంతరాయం కలిగించొద్దని తాలిబన్లను హెచ్చరించారు. ఆఫ్ఘన్లో ISIS అనుబంధ సంస్థలు సహా విమానాశ్రయ పరిసరాల్లో తీవ్రవాద ముప్పు అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని బైడెన్ చెప్పారు. సైనిక విమానాలతో పాటు చార్టర్లు, ఇతర దేశాల విమాన రాకపోకలకు రక్షణ కల్పిస్తున్నామని బైడెన్ తెలిపారు. నిస్సహాయులైన ఆఫ్ఘన్ పౌరులను తమతో పాటు తీసుకొచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, పొరుగు దేశాలకు వెళ్లిన శరణార్థులకు ఆహార, వైద్య సహా పలు సేవల కోసం అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని చర్చించినట్లు వెల్లడించారు. పౌరుల్ని సురక్షితంగా తరలించేందుకు 6,000 బలగాలు విమానాశ్రయంలో పహారా కాస్తున్నాయన్న బైడెన్ చరిత్రలో ఇదే అత్యంత క్లిష్టమైన తరలింపు ప్రక్రియ అని చెప్పారు.
Complete in Afghanistan. It's an incredibly difficult and dangerous operation for our military. We have almost 6,000 of America's finest fighting men and women at the Kabul airport. And we're putting their lives on the line, and they're doing it in a dangerous place to save other Americans, our Afghan allies, and citizens of our allies who went in with us. Every American to join me in praying for the women and men risking their lives on the ground in the service of our nation. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులు జేపీ వెంచర్స్ ఏర్పాటు చేసిన డిపోల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు అనుమతించింది. సమీపంలో నదులు లేని ప్రాంతాల్లో ఇసుక సమస్యలు తలెత్తకుండా 130 చోట్ల డిపోలను ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల ప్రభుత్వ పథకం కింద సొంత స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకునేవారు, జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించుకునేవారు ఇసుకను తరలించుకోవచ్చు. వరదల కారణంగా రీచుల్లో తవ్వకాలకు వీల్లేని చోట ఏర్పాటు చేసిన డిపోల నుంచి ఇసుక తీసుకెళ్లొచ్చని ప్రభుత్వం తెలిపింది. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండే లేఅవుట్కు జేపీ వెంచర్స్ కంపెనీ ప్రత్యేక వాహనాల్లో ఇసుకను తరలిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు గాను గృహ నిర్మాణ శాఖ టన్నుకు 175 రూపాయలు జేపీ వెంచర్స్కు చెల్లిస్తోంది. 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న డిపో నుంచి జగనన్న కాలనీలకు ఇసుకను తీసుకెళ్లేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు కూపన్ జారీ చేస్తారు. దగ్గరలో ఉండే వారికి ఇసుక ఉచితంగా ఇవ్వనుండగా రవాణా బాధ్యత లబ్ధిదారులదేనని ప్రభుత్వం తెలిపింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ను ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక భాజపా మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యమన్న వెల్లంపల్లి తమ పాలనలో చేపట్టిన దేవాలయాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. వివిధ రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పని అనేక వ్యవస్థలు ఉపయోగించుకుంటున్నాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కనుక కులాలకి మతాలకి మధ్య చిచ్చు పెట్టే విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నేను ఈరోజు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా చెప్తున్నాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చేసిన దేవాలయాల అభివృద్ధి మీద నేను దేనికైనా సరే చర్చకి సిద్ధం చెప్తున్నాను. స్లాటు నమోదు ప్రకారం నిర్దిష్ట సమయానికి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. కొందరు తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమయానికి రావడం లేదని గుర్తించామని, ఫలితంగా రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడుతుందని సీఎస్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్లో లాగిన్ సమయాన్ని పరిశీలిస్తే కొందరు డీఈఓలు గతంతో పోలిస్తే మెరుగయ్యారని, మరికొందరు తహసీల్దారులు సమయానికి లాగిన్ కావడం లేదని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లకు సీఎస్ సందేశం పంపారు. పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాచీన కళలు ఉట్టిపడేలా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రూపొందించాలని యాడా ప్రయత్నిస్తోంది. కొండపైన, కొండ కింద ఆలయానికి చెందిన కట్టడాలన్నీ భక్తులలో ఆధ్యాత్మిక చింతన కలిగించేట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపై దైవ దర్శనాల సముదాయాన్ని విశాలపరిచి మందిర రూపంగా ఆకట్టుకునేలా పనులు జరుగుతున్నాయి. వీఐపీల కోసం నిర్మించిన లిఫ్ట్ ప్రవేశ మార్గానికి సంప్రదాయ హంగులు దిద్దుతున్నారు. పంచనారసింహుల దర్శనాలకు వేచి ఉండే భక్తుల కోసం భవన సముదాయాన్ని గోపురాలు, సాలహారాలతో తీర్చిదిద్దుతున్నారు. కొండ కింద వైకుంఠ ద్వారానికి ముందు హైందవ సంస్కృతికి ప్రతిబింబంగా శంఖం, శ్రీచక్రం, తిరునామాలు ఏర్పాటవుతున్నాయి. గండి చెరువు సుందరీకరణలో భాగంగా కట్ట చుట్టూ సంప్రదాయ చిహ్నాలతో కూడిన గ్రిల్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత సైన్యానికి ఆధునిక ఆయుధ సామాగ్రిని సమకూర్చుతున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక AK-103 సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. పదాతి దళ ఆధునికీకరణ కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కాలం చెల్లిన పురాతన ఆయుధాలను ఆధునిక ఆయుధాలతో భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా లైట్ మెషిన్ గన్స్, బ్యాటిల్ కార్బైన్లు, అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అత్యవసర కొనుగోళ్ల కింద AK-103 రైఫిళ్ల సేకరణకు రష్యాతో ఒప్పందం కుదిరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వేతర కంపెనీలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL అత్యధిక విలువైన కంపెనీగా తన స్థానాన్ని బదిలపరుచుకుంది. ఈ ఏడాదికి విడుదల చేసిన గ్లోబల్ టాప్ 500 కంపెనీల జాబితా నివేదికలో హూరున్ ఈ విషయాన్ని వెల్లడించింది. హూరున్ జాబితాలో భారత్ నుంచి RIL, TCS, HDFCల స్థానాలు గతంతో పోలిస్తే తగ్గాయి. ముఖేష్ అంబానీకి చెందిన RIL మార్కెట్ విలువ 11% పెరిగి $188 బిలియన్ చేరింది. దేశీయంగా ప్రథమ స్థానంలో కొనసాగిన ఈ సంస్థ అంతర్జాతీయంగా 57వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత $164 బిలియన్ TCS ఒక్క స్థానం కోల్పోయి 74వ ర్యాంకు సాధించింది. $113 బిలియన్ HDFC బ్యాంక్ 19 స్థానాలు కోల్పోయి 124వ స్థానాన్ని దక్కించుకుంది.
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా 2.4 లక్షల కోట్ల డాలర్లతో యాపిల్ నిలిచింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న దేశాల పరంగా చూస్తే 12 కంపెనీలతో భారత్ 9వ స్థానంలో నిలిచింది. 243 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా చైనా 47, జపాన్ 30, యూకే 24 కంపెనీలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తాము ఆవిష్కరించనున్న రోబోబాట్ను పరిచయం చేశారు. ఈ హ్యూమనాయిడ్ రోబో టెస్లాకు చెందిన వాహన కృత్రిమ మేధ ద్వారా పనిచేస్తుంది. కారుకు బోల్టులు బిగించడం, నిత్యావసర దుకాణాల్లో సరుకులను తీసుకోవడం వంటి పనులు చేసేలా అభివృద్ధి చేస్తామన్నారు. టెస్లా బాట్ 5.8 అడుగుల ఎత్తు, 56 కిలోల బరువు ఉంటుందని, 20 కిలోల బరువును తీసుకెళ్లగలదని ఎలాన్ మస్క్ చెప్పారు. గంటకు 5 మైళ్ల గరిష్ట వేగం సహా తన చేతులతో 4 కిలోల బరువును ఎత్తగలదని వెల్లడించారు. వచ్చే ఏడాదికి ప్రోటోటైప్ సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఎలాన్ మస్క్ ప్రకటించారు.